రైట్గా బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పాకిస్తాన్లోని లాహోర్లో సాయంత్రం టైంలోనే ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. ఓవైపు బలూచిస్తాన్ పోరాటం జరుగుతోంది, మరోవైపు ఆర్థిక సంక్షోభం నెలకొంటోంది. ఇప్పుడు పాకిస్తాన్లో ప్రకృతి విధ్వంసం సృష్టిస్తోంది. గాలి దుమారం ఒక్కసారిగా చెలరేగడంతో పాకిస్తాన్లోని లాహోర్లో ఒక్కసారిగా సాయంత్రం టైంలోనే చీకట్లు కమ్ముకున్నాయి. ప్రజెంట్ ఆ దృశ్యాలను మనము బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. సో చెట్లు కూడా గాలి ఎక్కువగా వీచడంతో అటు కరెంటు స్తంభాలన్నీ కూడా నేల కూలుతున్నాయి. చెట్లు కూడా బిల్డింగ్ పైన పడటం వల్ల కూడా బిల్డింగ్స్ కూడా దెబ్బతిన్న సందర్భాలు అయితే నెలకొంటున్నాయి. ఒక్కసారిగా పాకిస్తాన్లోని లాహోర్లో ఈ గాలి దుమారం వల్ల ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఆ విజువల్స్ ని మనం చూడొచ్చు. సాయంత్రం టైంలోనే ఈ విధంగా గాలి బీభత్సం సృష్టించడంతో లాహోర్ సిటీలో అయితే తీవ్ర నష్టం అయితే జరుగుతోంది. ప్రజెంట్ మనం ఆ దృశ్యాలను మనం చూస్తున్నాము. పాకిస్తాన్ ప్రకృతి విధ్వంసాలు అయితే వెంటాడుతున్నాయి. లాహోర్లో ఈ గాలి దుమారం అయితే బీభత్సం అయితే సృష్టించిందని చెప్పొచ్చు. దుమ్ముతో చీకట్లయితే అలుముకుంటున్నాయి లాహోర్ సిటీలో. సాయంత్రం 4 గంటలకే చీకట్లు అయిపోతున్న దృశ్యాలైతే మనకు కనిపిస్తున్నాయి. సుమారు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులైతే వీస్తున్న పరిస్థితి నెలకొంది. గాలుల తీవ్రతకు ఇసుక తుఫాన్ తరహాలో దుమ్మంతా కూడా పైకి లేచి బీభత్సం సృష్టించిన సందర్భాలున్నాయి. ఇక దీంతో చీకటైతే కమ్ముకుంది. దుమ్ము ధూళితో రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయాయి. అట్లు గాలి ద్వారా కూడా చెట్లు విరిగి నేలపై పడుతున్నాయి. కరెంటు స్తంభాలు విరిగి నేలపై పడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఆ దృశ్యాలను కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు. సాయంత్రం టైంలోనే ఆ దుమ్ము ఏ విధంగా రోడ్లను ఆ సిటీని మొత్తం ఏ విధంగా ఆవహించిందో మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ని మనం చూడొచ్చు. లైట్స్ వేసుకొని కూడా ప్రయాణికులంతా కూడా తమ వెహికల్స్ తో ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సోనాబాబా చౌక్ దగ్గర అయితే ముఖ్యంగా ఎలక్ట్రిక్ పోల్స్ అయితే విరిగిపడ్డాయి. అదేవిధంగా విద్యుత్ సరఫరాకైతే తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇంకా సిద్దిక్ ట్రేడ్ సెంటర్ దగ్గర కూడా రోడ్డుపై ఒక పెద్ద చెట్టు కూడా విరిగి పడిపోయింది. అదేవిధంగా బోల్డ్ వాళ్ళ చౌక్ దగ్గర కూడా మరొక చెట్టు విరిగి పడిపోయింది. ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో అటు కరెంటు స్తంభాలు చెట్లు కూడా నేల కొరుగుతూ ఉన్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. की तरफ से रोकने की बहुत कोशिश की है लेकिन निकल गए। ये देखें अभी अंधेरा हो गया। लाल गड्डी से पीछे कार निकल जाएगा। वो नहीं डब्बा था। ये देखें जी, लाहौर में तूफान एंटर हो गया शादरा की तरफ से। रोकने की बहुत कोशिश की है लेकिन निकल गए। ये देखें अभी अंधेरा हो गया। పాకిస్తాన్ ప్రకృతి విధ్వంసాలైతే వెంటాడుతున్నాయి. లాహోర్లో గాలి దుమారం బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 4 గంటలకే కూడా చీకట్లు కమ్ముకున్నాయి. లాహోర్ సిటీలో దుమ్ముతో చీకట్లయితే అలుముకున్నాయి. లాహోర్ సిటీ మొత్తం విధ్వంసం అయితే సృష్టించింది. గాలి బీభత్సం అయితే గాలుల తీవ్రతకు ఇసుక తుఫాన్ తరహాలో కూడా దుమ్ము ధూళి అంతా కూడా పైకి లేసిపోతుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు అయితే వీస్తున్నాయి. అక్కడ సిచ్యువేషన్ ఒకసారి
మనం చూడొచ్చు. గాలి బీభత్సంతో లాహోర్ సిటీలో అయితే తీవ్ర నష్టం అయితే జరుగుతుందనే చెప్పాలి. ముందుగా ఒకసారి లాహోర్లో ఏ ప్రాంతాల్లో ఏం జరిగింది ఏంటి అనే డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సోనోబాబా చౌక్ దగ్గర ఒక ఎలక్ట్రిక్ పోల్ అయితే విడిగి పడిపోయింది. దాంతో విద్యుత్ సరఫరాకైతే తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా సిద్దిక్ ట్రేడ్ సెంటర్ దగ్గర కూడా రోడ్డుపై ఒక పెద్ద చెట్టు కూడా కూలి కింద పడిపోయింది. బోర్డ్వాలా చౌక్లో విరిగి పడింది మరొక చెట్టు. ఇక తోకర్ కెనాల్ రోడ్డులో కూడా డాక్టర్స్ ఆసుపత్రి దగ్గర మరొక చెట్టు విరిగి పడింది. ఈ గాలి బీభత్సానికి చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు కూడా విరిగి నేలపై పడుతున్నాయి. మరికొన్ని వాహనాలపై పడుతున్నాయి. మరికొన్ని బిల్డింగ్స్ పైన పడటం వల్ల కూడా అవి కూడా ధ్వంసం అవుతున్న పరిస్థితి. కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతోంది. కొన్ని చోట్ల హోర్డింగ్లు కూడా కూలిపోతున్నాయి. మరికొన్ని చోట్ల భవనాలపై ఈ చెట్లు పడిపోవడంతో భవనాలు కూడా ధ్వంసమవుతున్నాయి. చెట్లు విరగడంతో మరికొన్ని చోట్ల కార్లు, వాహనాలు, బిల్డింగ్స్ అన్ని కూడా ధ్వంసమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్లోని లాహోర్ సిటీలో ప్రకృతి విధ్వంసం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 4 గంటలకే మనము ఆ విజువల్స్లో చూడొచ్చు. నైట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నైట్ వ్యూ ఏ విధంగా ఉంటుందో, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ 4 గంటలకు ఏ విధంగా ఉందో ఆ దృశ్యాలు మనకు బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఈ గాలి దుమారానికి చెట్లు, దుమ్ము, ధూళి అంతా కూడా పైకి లేవడం వల్ల వాహనాలు కూడా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతోంది. జాతీయ రహదారుల్లో అదేవిధంగా రహదారులలో కూడా కొన్ని కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆ దుమ్ము ధూళితో చీకటిలో కూడా వెహికల్స్ కి దారి కనిపించక కూడా చాలా వాహనదారులు అయితే అవస్థలు పడుతున్న సందర్భాలు నెలకొన్నాయి. 4 గంటలకే అంటే లాహోర్ సిటీలో 4 గంటలకే ఆ దుమ్ము ధూళి వల్ల కూడా చీకట్లు కమ్ముకున్న పరిస్థితి నెలకొంది. ప్రజెంట్ ఆ విజువల్స్ ని మనం చూడొచ్చు. ఒక నైట్ వ్యూని అయితే తలపిస్తోంది లాహోర్ సిటీలో. సాయంత్రం 4 గంటలకే వ్యూ ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు. నైట్ వ్యూ అయితే మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది. చాలా వరకు కూడా ఈ గాలి వల్ల కూడా చెట్లు విరిగి నేలపై పడటాలు, లేకపోతే అక్కడున్న వాహనాల పైన పడటము, లేకపోతే బిల్డింగ్ పైన పడటము. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఆ బిల్డింగ్స్ కానీ వాహనాలు కూడా ధ్వంసం అవుతున్న పరిస్థితి. అదేవిధంగా కొన్ని ఈ గాలుల బీభత్సానికి కరెంటు పోల్స్ కూడా కింద పడిపోవడం కూడా జరిగిపోతుంది. సో దీనివల్ల కరెంటు పోల్స్ కూడా కింద పడిపోవడం వల్ల అక్కడ విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడుతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ని బట్టి కూడా మనం చూడొచ్చు. నైట్ వ్యూని అయితే తలపిస్తోంది లాహోర్ సిటీలో. గాలి దుమారానికి లాహోర్ సిటీలో కూడా కొంత నష్టం వాటిల్లిందనేది చెప్పుకోవచ్చు. चार बज रहे हैं और इतनी तेज हवा देख सकते हैं आप। ओए कुछ भी नजर नहीं आ रहा। सारा पैक कर देख सकते हैं आप। ओए